నాతో షేర్ చేయండి. నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ 7950957999. మీ గుర్తింపు, మీ పేర్లు గౌప్యంగా ఉంచుతాం. సో దయచేసి ఈ ఆన్లైన్ బెట్టింగ్ మహమ్మారి అరికట్టడానికి సహకరించాలి పబ్లిక్కి కోరుతుంది. సీజర్ ఐటమ్స్ జప్తు చేయడం జరిగింది. ఈ అన్ని ఐటమ్స్ మీద కూడా చూపించడం జరుగుతుంది. డీటెయిల్స్ ఈరోజు మీకు షేర్ చేస్తున్నాను. ఇది ఒక ultrawind.com అని ఒక యాప్ ద్వారా బెట్టింగ్ వాళ్ళు చేశారండి. బెంగళూరు, తర్వాత కోల్కతా, అక్కడ నుండి 24 మంది ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. క్యాసినో ప్లాట్ఫామ్తో కూడా వాళ్ళకు లింక్ ఉందని మనం తెలుసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు రవిశంకర్ అనే ఒక వ్యక్తి మారిక వలసలో ఉంటారండి. అతని కంప్లైంట్ మీద ఈ కేసు కట్టడం జరిగింది. ఒక అక్వైంటెన్స్, ఒక వ్యక్తితో ఆయనకు పరిచయం ఉంది. ఆ వ్యక్తి పేరండి త్రినాథ్. ఆ త్రినాథ్ రామి సర్కిల్ కోసం అకౌంట్ ఓపెన్ చేయమని చెప్పారండి. నెలకు 3000 వస్తుందని హామీ ఇచ్చారండి. తర్వాత శ్రీనాథ్ జగదీష్ అనే వ్యక్తికి అకౌంట్ హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పారండి. జగదీష్ 5000 ప్రతి నెల పే చేస్తారని చెప్పారండి. తర్వాత రవిశంకర్ డైరెక్ట్గా శ్రీనాథ్ హెల్ప్ తీసుకోకుండా డైరెక్ట్గా జగదీష్తో మాట్లాడి మల్టిపుల్ అకౌంట్ ఓపెన్ చేశారండి. తర్వాత జగదీష్ రవిశంకర్కి ఏం తెలియజేశారంటే కెనరా బ్యాంక్ అకౌంట్ ఒక అకౌంట్ ఉంది. ఆ అకౌంట్ ఒక మొబైల్ నంబర్ లింక్ అయి ఉన్నది. సో కానీ ఆ అకౌంట్ పనిచేయట్లేదు. సో గణపతి అనే వ్యక్తి ఈ బ్యాంక్ కెనరా బ్యాంక్ వాళ్ళు చెప్పారు ఈ అకౌంట్లో 17 లక్షల ట్రాన్సాక్షన్ లావాదేవీలు జరిగాయి, బెట్టింగ్తో సంబంధం ఉన్న లావాదేవీలు. తర్వాత రవిశంకర్ గారికి తెలిసింది ఈ జగదీష్ అనే వ్యక్తి ఇంతకుముందు మహారాజా బెట్టింగ్ కేసులో ఛత్తీస్గఢ్లో అరెస్ట్ అయ్యారు. అప్పుడు రవిశంకర్ గారికి అర్థమైంది ఆయన తెలియకుండా ఒక గ్యాంగ్లో ఇన్వాల్వ్ అయిపోయారు. వెంటనే అతను సైబర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మనం 80/2025 అని లాస్ట్ ఇయరే ఈ కేసు మనం రిజిస్టర్ చేసాము. అప్పటి నుండి కంటిన్యూస్గా ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేస్తున్నాం. సో ఇప్పుడు పోలీస్కి వచ్చింది. నెక్స్ట్ సో ఈ అన్ని సెక్షన్స్ కింద కేసు నమోదు చేసాము. భారతీయ న్యాయ సంహిత సెక్షన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ మరియు ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ సెక్షన్. సో జగదీష్ ఫోన్ టెక్నికల్ అనాలిసిస్ చేస్తే తెలిసింది 3 బ్యాంక్ అకౌంట్స్తో ఆయన ఈ సిండికేట్తో సంబంధం ఉంది. బెట్టింగ్ సిండికేట్ ఒక అకౌంట్ కెనరా బ్యాంక్లో ఉంది, ఒకటి కోటక్ మహీంద్రా బ్యాంక్లో, ఒకటి బ్యాంక్ ఆఫ్ బరోడాలో. తర్వాత టెక్నికల్ సర్వేలెన్స్ చేసి ఫీల్డ్ ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసి మనం చూసాము ఆ కసింకోట అనకాపల్లి జిల్లాలో ఆ జగదీష్ ఉన్నారని. ఆ జగదీష్ని పట్టుకుని రావడం జరిగింది. ఆ జగదీష్ 2 పేర్లు చెప్పారండి. మాస్టర్ మైండ్ అంటే ముఖ్యమైన వ్యక్తులు ఈ ఊటాలో. అక్యూజ్ నెంబర్ 1 వచ్చేసి గబ్బర్ అండ్ యాక్చువల్ పేరు వచ్చేసి కరణ్ పక్రాని అండ్ 2వ ముద్దాయి వచ్చేసి సాగర్ బర్మా. సో ఫస్ట్ మనం బెంగళూరులో ఆ బెట్టింగ్ కాల్ సెంటర్ని గుర్తించాము. అక్కడ రేట్ చేస్తే అక్కడ నుండి 15 మందిని మనం అరెస్ట్ చేయగలిగాము. వాళ్ళు అందరూ ఈ బెట్టింగ్లో ఇన్వాల్వ్ అయ్యారని. అక్కడ నుండి మొబైల్ ఫోన్, ల్యాప్టాప్, చెక్ బుక్, బ్యాంక్ పాస్ బుక్, రూటర్, క్యాష్ మెషిన్, ఏటీఎం కార్డ్, సిమ్ కార్డ్, కెమెరా ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది. సో కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ ముద్దాయిలను కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ బట్టి తెలిసింది మాస్టర్ మైండ్ వచ్చేసి కరణ్ పక్రాని
అలియాస్ గబ్బర్ అతనే మొత్తం నెట్వర్క్ నడిపిస్తున్నారని తెలిసింది. అప్పుడు అతన్ని పట్టుకోవడానికి మనం విశ్వప్రయత్నం మొదలుపెట్టాము. సో ఫైనల్గా ఈ గబ్బర్ని ట్రేస్ చేసాము కోల్కతాలో రీజన్ పార్క్. సో మెయిన్ వైల్ ఆ టెక్నికల్ డేటా ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తే కూడా తెలిసింది ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా అకౌంట్స్ ఉన్నాయి. ఆ అకౌంట్ ద్వారా కూడా బెట్టింగ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఫైనల్గా ఈ ఫైనాన్షియల్ ట్రేల్ ద్వారా ఈ బెట్టింగ్ ఆపరేషన్లో ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అంతా మనకు క్లియర్గా పేర్లు వచ్చినాయి. నెక్స్ట్ సో ఒకటి ఈ కరణ్ పక్రాని అలియాస్ గబ్బర్ అది తప్పించుకోవడానికి ఒకటి అన్ని పాత మొబైల్ నంబర్ అన్ని పాత డిజిటల్ డివైస్ యూజ్ చేయడం మానుకున్నారు. లొకేషన్ కంటిన్యూస్గా చేంజ్ చేశారు. కొంత గుర్తింపు అది దాచుకున్నారు. కానీ మనం పాన్ కార్డ్ డీటెయిల్స్ మనకు బెంగళూరు రెడ్లో కొన్ని పాన్ కార్డ్ దొరికాయి. ఆ డీటెయిల్స్ మనం స్క్రూటినైజ్ చేసాము. లింక్ మొబైల్ నెంబర్ గుర్తించాము. తర్వాత సిడిఆర్ తెప్పించాము. అవి స్క్రూటినైజ్ చేసాము. IMEI ట్రాక్ చేసాము. ఫైనల్గా కరెంట్ మొబైల్ నెంబర్ A1 గబ్బర్ ఏమి యూజ్ చేస్తున్నారో అది గుర్తించి ఫైనల్గా A1ని పట్టుకోవడానికి ఆ రీజన్ పార్క్ పంపడం జరిగింది. నెక్స్ట్ సో అతన్ని గుర్తించి తర్వాత అతన్ని పట్టుకున్నాం. లోకల్ పోలీస్ హెల్ప్ తీసుకొని అతనితో పాటు ఇంకా 6 మందిని పట్టుకోవడం జరిగింది అక్కడ. సో అక్కడ కూడా అందరూ ఆన్లైన్ బెట్టింగ్ ఇలా చేస్తున్నట్లు కనిపించింది. ఒక ఇంటర్స్టేట్ ఆన్లైన్ ఆర్గనైజ్డ్ క్రికెట్ బెట్టింగ్ పెడుతున్నట్లు మనకు క్లియర్ అయింది. ఇది ఆర్గనైజ్ క్రైమ్ కాబట్టి ఆ సెక్షన్ కూడా యాడ్ చేయండి. నెక్స్ట్ సో A1 మనం చూసాము 7 బెట్టింగ్ యాప్స్ ద్వారా మల్టిపుల్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా బెట్టింగ్ చేస్తున్నారండి. ఇక్కడ చూపెట్టాము royalexchange.com, 4rabook.vip, 9707 royalexchange.com, Ultrawind Club, Fairplay, 88panel.com and Greekway.10. సో ఈ 4rabook.vip మరియు Ultrawind.club వీళ్ళు డైరెక్ట్గా ఏవానే ఆపరేట్ చేశారు, మానిటర్ చేశారు, కంట్రోల్ చేశారు. సో నెక్స్ట్ సో ఇవన్నీ యాప్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వాళ్ళు యూజ్ చేశారు ఆన్లైన్ బెట్టింగ్ కోసం. నెక్స్ట్ సో ఇదంతా ఐడెంటిఫై చేసింది లాస్ట్ ఒక 1 minute వాళ్ళకి తీసుకుంది. నాయుడు కాల్సిన కేసు అసిస్టెంట్ అయిపోయింది. మొత్తం ఈ నేను మాత్రమే ఏమైనా పక్కన ఐడెంటిఫై చేసి అక్కడ కేసు మధ్యలో ఒకసారి అక్కడ బాగా వెళ్ళిపోయాడు. అయినా మళ్ళీ మేము అక్కడ వెయిట్ చేసి మళ్ళీ ట్రాక్ చేసి బాగా వర్కౌట్ చేసింది. మన నాయుడు కానిస్టేబుల్ చాలా బాగా పనిచేశారు. ఇలా మరి అసెట్స్కి పట్టుకోవడానికి మాత్రమే అండ్ రిమైనింగ్ టీమ్ అంతా కూడా ఈ చంద్రశేఖర్ ఎలక్ట్రానిక్స్ ఏసీలు తెచ్చారు. వీళ్ళందరూ కూడా మంచి స్కిల్ వర్కర్లు. వీళ్ళందరూ కూడా అనాలిసిస్ కరెక్ట్గా చేసి కరెక్ట్గా ప్రాబ్లమ్ వర్కౌట్ చేసి మంచిగా టీమ్ వర్క్ చేశారు. అదేవిధంగా రమేష్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు నెక్స్ట్ హోంగార్డు అశోక్ హోంగార్డు రీసెంట్గా టెక్నికల్ హోమ్ కూడా హెల్ప్ చేస్తారు. అందరూ మాకు టెక్నికల్ హెల్ప్ చేశారు. నెక్స్ట్ వంశీ ESC గారు ఈ అప్లై 14 hours టోటల్గా మానిటరింగ్ చేస్తూ కొత్తగా ఎస్ఐ అయినప్పుడు కూడా వీళ్ళు చాలా యాక్టివ్గా ప్రొయాక్టివ్ ప్రొడక్షన్ చేసి ప్రతి ఐటమ్ వాళ్ళు ఏ విధంగా యాక్టివేట్ చేస్తారు ముందే ప్రొడక్షన్ చేసి టీమ్ అంతా కూడా లీడ్ చేశారు మా ఎస్ఐ గారు. సో నా CP గారు కూడా ఇంకా కలకత్తా పోలీస్ కమిషన్ చెప్పడం వల్ల వాళ్ళు కోఆపరేట్ చేయడం బట్టి లేకపోతే లాస్ట్ చాలాసార్లు వెళ్ళాము కానీ ఇప్పుడు కూడా ఎంటీ హ్యాండ్స్ వచ్చాం. ఈసారి మాత్రం CP సార్ కలకత్తా కమిషనర్ చెప్పడం DCP గారు టైంని మానిటర్ చేస్తూ మేము అది టీంని పట్టుకుంటాం. సార్